సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది భాగవత వాహినిలోంచి ఒక భాగం. మహారాజా, భాగవతము మహావృక్షము. అది భవ్యమైనది. సమస్త శుభములు సుఖములు దానిలో ఇమిడి ఉన్నవి. ఈ పవిత్ర వృక్షమునకు శ్రీమన్నారాయణుడే బీజము, బ్రహ్మనే అంకురము, నారదుడు బోధే, వ్యాసుడు శాఖ. అందులోని మధుర ఫలమే కృష్ణ కథామృతము. ఈ అమృతమునకై అరులు చాచి కాయ బాధలను లక్ష్యము చేయక, కాలమును లక్ష్యము చేయక కాచుకొని భుజించువారే పవిత్ర మునులు, యోగులు. ఓ మునులారా, ఈనాడు నేనా కమనీయ కృష్ణ కథను, భాగవత శాస్త్రమును మీ అందరి ముందు వినిపింతును, వచింతును, స్మరించి తరింతును. మీరు సమస్త శాస్త్రములు శ్రవణము చేసియుందరు. మీరు సర్వ సాధన సంపన్నులు. అన్నింటికంటేనూ శ్రేష్టమైనదేదియో మీకు తెలియనిది కాదు. ఏ వస్తువు అధిక రుచికరముగా తోచుచున్నదో, దేనిని వినినంతనే హృదయము హర్షము చెందుతున్నదో, దేనిని స్మరించినంతనే మనస్సులోని ప్రేమ తరంగములు పైకి లేచుచున్నవో అట్టి పవిత్ర కృష్ణనామమును, దాని మాధుర్యమును మీకందింతును. ఆ పవిత్ర కృష్ణ భక్తికి సహాయమైనది భాగవతము. అజుడు, అవ్యక్తుడు, అనంతుడు అయిన పరమాత్మ సగుణ సాకారమును ధరించి అనేక అవతారములెత్తి అంతులేని లీలలను విస్తరింపచేసెను. అతని నామ రూప గుణ ధామములు జగత్తులోని జీవితములను తరింపచేసెను. ఇట్టి దానిని ఎవడు గానము చేయుచున్నాడో, శ్రవణము చేయుచున్నాడో, సేవించుచున్నాడో అట్టి వానినే భక్తుడని పిలువబడును. వాడే భాగవతుడు. అనగా భక్తునకు భగవంతునితో సంబంధము కలదే భాగవతము. అవతార కథలలో కేవలము భక్త భగవంతుల సంబంధమే యుండును. భగవదవతారములు దుష్ట సంహారము కొరకే కాదు, అది ఒక నిమిత్త మాత్రమే. నిజమునకు భగవదవతారము భక్తుల కొరకే. గోవు తన పాలను తన దూడ కొరకే ఇచ్చును. వాటిని ప్రజలు ఎట్లు ఉపయోగించుకొనుచుందురో అట్లే భగవంతుడు భక్తుని కొరకు అవతరించినా ఆ భక్తులు కూడాను దానిని వేరు మార్గమున అందుకొని ఉపయోగించుకుందరు. భక్తునకు భగవంతునకు మధ్య ఎందరివో దుష్ట వ్యక్తుల చరిత్రలు చేరుచుండును. అంత మాత్రము చేతనే భాగవతము పవిత్రము కాకపోదు. తీయని రసముతో చేరిన చెరకు రసమును తీసిన తదుపరి పిప్పిని పారవేసినటులా భక్త భగవంతుని సంబంధమైన మధుర సారమును తీసిన తదుపరి దుష్ట వ్యక్తులను పిప్పిని దూరము చేయవచ్చును. పిప్పి లేక రసము చిక్కదు గదా, అటులనే అభక్తులు లేక భక్తులగుటకు వీలుండదు. భగవంతుడు దేశకాల బంధముల నుండి విముక్తి చెందినవాడు. అతనికి జీవులందరూ సమానమే. అతను చరాచరములకు స్వామి. బ్రహ్మరూపమును ధరించి ప్రళయములందు లీనమైన ప్రజలను సృజించును. అతనే విష్ణురూపమును ధరించి సర్వులయందు తన శక్తిని ప్రసాదించి నానావతారములు ధరించి ఈ చరాచర ప్రపంచమును పాలించును. చివర కాతడే సాక్షాత్ శివరూపమును ధరించి సమస్తమును సంహారము చేయును. అతని శక్తికి అంత్యము లేదు, హద్దులు రావు. అతడి పురుషార్థమునకు పరిధి ఉండదు. అవతారములా లెక్కలేదు. సర్వ కళావతారుడు అతడే, అంశావతారుడు అతడే, ఆవేశావతారుడు అతడే, యుగావతారుడు అతడే. అట్టి అవతారముల కథాశ్రవణములే భాగవతము. ఒకే భగవంతుడు సృష్టి తంత్రమును నడుపుటకు వీలగునట్లు తన శక్తిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను 3 రూపములుగా విభజించెను. తత్వతః వీనిలో ఏ భేదమూ లేదు. ఆ ప్రభువే సృష్టి చేయునప్పుడు బ్రహ్మానియు, పాలన చేయునప్పుడు విష్ణువనియు, సంహార సమయమున శివుడనియు
తన కార్యముల కొరకు దేవుడే విశేష అవసరములందు విశిష్ట రూపమునందుండునప్పుడు అవతారమని పిలువబడును. నిజముగా యోచించిన మన్వాది ప్రజాపతులు సృష్టిని వృద్ధి చేయుటకై వచ్చిన బ్రహ్మ అవతారములనే చెప్పవచ్చును. భగవానుని సంకల్పము చేతనే సృష్టి జరిగెను. కనుక సృష్టిలోని మునులు, ఋషులు, మనుజులు, దానవులు వీరందరూ విష్ణుని అవతారములని చెప్పుటలో తప్పేమీయూ లేదు. జీవుడిట్లు అనంతములో అట్లే అవతారములు కూడాను అనంతములు. అయితే యుగావతారముల కథలే పవిత్ర చరిత్రలు, మిగిలినవన్నీయూ జంజాటములే. సమస్త అవతారములకు కారణము ధర్మస్థాపనమే. ప్రజాపతియగు మనువును బ్రహ్మదేవుడు భూమికి వెళ్లి సృష్టి చేయవలసినదని ఆజ్ఞాపించగా మనువు ధ్యానపూర్వకముగా చూచినప్పటికీ సృష్టికి అధిష్టాత్రియగు దేవి దానిని అసురులు పాతాళమునకు గొలిపోయినట్లు తెలుసుకొనెను. సృష్టి మాత్రమే తన కర్తవ్యమని బ్రహ్మ తలంచుటచే రక్షింపబడుటకు అతడు విష్ణువును కోరవలెను. కావున భూమిని రక్షించుటకాతడు మనస్సులో శ్రీహరిని కోరెను. వెంటనే పృథివిని రక్షించుటకు భగవంతుడు శూకర రూపమును ధరించి పాతాళము నుండి భూమిని ఉద్ధరించి దానిని జలమునందు స్థాపించెను. వేణుని అధర్మాచరణములకు విసుగు చెంది పృథివి సమస్త బీజములను తనలో దాచుకొనెను. ప్రపంచమంతయు ఆకలిచే దుఃఖించుచుండెను. ఇది సృష్టి ఆరంభము. ఎట్టి రూపములు లేవు. పృథ్వీ మెరకా పల్లములుగా నుండెను. పరమాత్మ పృథు రూపమును ధరించి పృథివిని తన శక్తిచే సమము చేసెను. దానియందు అన్న ఔషధములను పిండి ప్రజాపాలనము కావించెను. పృథ్వీ సారవంతమైనదాయెను. పృథు మహారాజు పుత్రిగవుట చేతనే ఈ ధరణికి పృథ్వీ అను పేరు వచ్చినది. ఇతడే భూమి మీద నగరములు కల్పించెను. అనగా భగవత్ సంకల్పమే ఈ ధరణికి నిర్మాణము. దానిని పాలించుటకే వేదములను సృష్టించి దానియందు మానవులకు అనగా జీవులకు కావలసిన నియమములను నిర్మాణములను ఇమిడ్చెను. పృథివికి ఆధారమైన ఆ వేదములను అసురులు హరించి జలమును చేరగా జలచర రూపమును ధరించి శ్రీహరి సప్త మహాఋషులను మనువును ప్రళయము నుండి రక్షించెను. అట్టి రూపమును ధరించుట చేతనే మత్స్యావతారమును పేర ప్రసిద్ధి అయ్యను. మునులారా, పరీక్షిత్ మహారాజా, భగవదవతారములు సృష్టి ఆది చరిత్రలు మీకు కొంత సంశయము కలిగించవచ్చును. భగవల్లీలలు మహాద్భుతములు. అవి సామాన్య ప్రపంచ భావములకు అందుబాటులో నుండవు. ఒక్కొక్క పరి మరింత ఆధారము లేని వాటివలే అనిపించుచు కనిపించును. అయితే కారణము లేని కార్యమును ఆ పరమాత్మ సంకల్పించడు. కాన సంకల్పమునకు ఆధారమొక్కటుండనక్కరలేదు. సర్వమునకు తన సంకల్పమే. సృష్టియందు ప్రవృత్తులగునట్టి మోహవస్తువు ఏదైనా ఒకటి ఉండవలెను. అందులకై బ్రహ్మ తన సంకల్ప మాత్రముననే 2 భాగములయ్యెను. ఇంతవరకాతడు సంకల్పము చేతనే ద్వైత సృష్టియందు ప్రవృత్తుడయ్యెను. ఇప్పుడు అతడు స్వతహా కర్మచేతను శరీరము చేతను 2గా నయ్యెను. ఇద్దరు ఒక్కటిగానే నుండిరి. ఒక శరీరమున 2 అంగములుగా మారెను. అందువలన 2 సంకల్పములు బయలుదేరెను. ఒకటి మోహకము గావించుట, 2 సృష్టి వృద్ధి పొందించుట. ఈ కారణము చేత 2 వేరువేరు లింగములు. ఒకటి పుల్లింగము, రెండవది స్త్రీలింగము. ఒకే అంగము నుండి ఇద్దరూ ఒకటిగా పుట్టిరి. అందులో ఒక దాని స్వరూపముచే మరొక స్వరూపము శతశత రూపములచే ఆకర్షించుట చేత దానికి ఆ రూపమును శతరూప అని బ్రహ్మచే పిలువబడెను. రెండవ రూపమునకు మనువు అను పేరు పెట్టెను. సృష్టాదియందు ఈ 2 రూపములే విఖ్యాతిని గాంచెను. శతరూప మనువులే సృష్టికి ఆదికర్తలు.